ప్రభుత్వ ఉద్యోగులు, రాజకీయ నాయకులు, బడా వ్యాపారవేత్తలు వీళ్ళందరికీ రైతు బంధు ఇవ్వద్దు అనేటువంటిది నిర్ణయం తీసుకుంది. దాన్ని కూడా కట్ ఆఫ్ లిస్ట్ పెట్టి తీసుకోవాలనుకుంటుంది. ఇంట్లో ఒకవేళ ఇద్దరికి ఉంటే భార్య పేరు పైన 5 ఎకరాలు, భర్త పేరు పైన 5 ఎకరాలు ఉంటే మరి వారి పరిస్థితి ఏంటి? సో వీటన్నిటిపైన త్వరలోనే ప్రభుత్వం క్లారిటీ ఇచ్చే అవకాశం. రైట్ మధు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం రైతు భరోసాపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక ప్రకటన చేశారు. వానాకాలం సీజన్ నుంచే రైతు భరోసా అమలు చేస్తామంటున్నారు. ఇక రైతు భరోసా కింద ప్రతి నెలకు ఎకరాకు 7,500 రూపాయల ఆర్థిక సాయం అందించాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. మొత్తంగా ఏటాకు ఎకరాకు 15,000 రూపాయల ఆర్థిక సాయం అందించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇక రైతు భరోసాను 5 ఎకరాలకే వర్తింపజేసే ఆలోచనలు ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా భూమి సాగు చేసే వారికి మాత్రమే రైతు భరోసా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించుకున్నట్టుగా సమాచారం అందుతోంది. భూమి కౌలుకిస్తే కౌలుదారికి ఆర్థిక సాయం అందించే అంశాన్ని కూడా ప్రభుత్వం పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తోంది. రైతు నుంచి కౌలుదారికి అఫిడవిట్ తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయబోతోందనేది అందుతున్న సమాచారం. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. రైతు భరోసాపై కీలక ప్రకటన జారీ చేశారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. వానాకాలం సీజన్ నుంచే రైతు భరోసా అమలు చేస్తామన్నారు ఆయన. రైతు భరోసా కింద ప్రతి సీజన్కు ఎకరాకు 7,500 రూపాయల ఆర్థిక సాయం అందిస్తామన్నారు. మొత్తంగా ఎకరాకు 15,000 రూపాయల ఆర్థిక సాయం అందిస్తామన్నారు. అయితే రైతు భరోసాను 5 ఎకరాలకే వర్తింపజేసే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తోంది. భూమి సాగు చేసే వారికి మాత్రమే రైతు భరోసా అందివ్వబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇక భూమి కౌలుకిస్తే కౌలుదారికి ఆర్థిక సాయం అందించే అంశానికి సంబంధించి కూడా ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. రైతు నుంచి కౌలుదారుకు అఫిడవిట్ తప్పనిసరి చేసింది ప్రభుత్వం. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసింది తెలంగాణ సర్కార్. ముఖ్యంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక ప్రకటన జారీ చేశారు. వానాకాలం సీజన్ నుంచే రైతు భరోసా అమలు చేయబోతున్నట్టుగా ఆయన చెప్పుకొచ్చారు. ఇక రైతు భరోసా కింద ప్రతి సీజన్కు ఎకరాకు 7,500 రూపాయల ఆర్థిక సాయం అందిస్తామంటున్నారు. మొత్తం ఎకరాకు 15,000 రూపాయల ఆర్థిక సాయం అందిస్తామంటున్నారు. అప్డేట్స్ తీసుకుందాం. మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. మధు, ఇంకా తుమ్మల నాగేశ్వరరావు ఎటువంటి అంశాలను ప్రస్తావించారు? అట్ ద సేమ్ టైం ఎవరికి వర్తింపజేయబోతోంది ప్రభుత్వం? ఎగ్జాక్ట్లీ, గత ప్రభుత్వము రైతు బంధు పేరిట ఆర్థిక సహాయాన్ని అందజేసింది రైతులకు, వ్యవసాయం చేసేటువంటి రైతులకి. కాకపోతే అప్పుడు లిమిటేషన్ లేదు. రైతు ఆ భూమిని సాగు చేసినా సాగు చేయకపోయినా రైతుకు భూమి ఉంటే చాలు, రిజిస్ట్రేషన్ అంటే బ్యాంకు అటాచ్మెంట్ అంటే డైరెక్ట్ గా బ్యాంకులో ఆయనకు రైతు పెట్టుబడి సహాయం కింద డైరెక్ట్ గా రైతు భరోసా కింద రైతు బంధు కింద డబ్బులు పడేటివి. ఈ ప్రభుత్వము ఎన్నికల సమయంలోనే ఈ స్కీమును పేరు మార్చి ఇస్తామనేటువంటిది ప్రకటన జారీ చేసింది. రైతు బంధును రైతు భరోసా పేరిట ఇస్తామన్నారు. మొదటి దఫాలో ఈ 6 నెలల కాలంలో రైతు బంధు పేరిటనే గత ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి స్కీమ్ ఏదే విధంగా కొనసాగిందో అదే విధంగా వీళ్ళు కంటిన్యూ చేశారు. కాకపోతే ఇప్పుడు వీళ్ళు ఎకరాకు 7,500 చొప్పున సంవత్సరానికి 2 సార్లు అందించేటువంటి పెట్టుబడి సహాయం కింద సంవత్సరానికి 15,000 ఎకరాకి ఇస్తామని చెప్పారు. కాకపోతే లిమిటేషన్ పెడతామని చెప్పారు. మొదటి నుంచి కూడా దీనిపైన సందిగ్ధత కొనసాగుతా ఉంది. 5 ఎకరాలకు సంబంధించినటువంటి రైతులకు మాత్రమే పెట్టుబడి సహాయం అందజేయాలి. అది కూడా ఎవరైతే సాగు చేస్తారో ఆ భూమిని, సాగు చేసేటువంటి భూమికే రైతు పెట్టుబడి సహాయం అందించాలి రైతు భరోసా పేరిట అనేటువంటి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సో మొన్న రీసెంట్ గా ప్రకటించినట్టుగానే ఈ వానాకాలానికి సంబంధించినటువంటి ఇప్పటి నుంచే పెట్టుబడి సహాయం అందజేయడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టుగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వ్యవసాయ శాఖ మంత్రి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఒకటి కాకపోతే ఎవరైతే కౌలు రైతులు ఉన్నారో ఆ కౌలు రైతులకు సంబంధించి కాస్త సందిగ్ధత కొనసాగుతా ఉంది. ఎందుకంటే కౌలు రైతుకు భూమి ఉండదు, కానీ భూమి ఉన్న రైతు దగ్గర నుంచి కౌలు రైతు తీసుకుంటారు. జనరల్ గా సాధారణంగా గతంలో జరిగినట్టు మాట వరుసకి ఏదో 1-2 సంవత్సరాలు కౌలుకి మాట పెద్ద మనుషుల సమక్షంలో మాట్లాడుకుంటారు, కౌలుకు తీసుకుంటారు. వచ్చిన దాంట్లో ఆయనకి ఎంత మాట్లాడుకుంటారో అంత ఇస్తారు. మిగతా పంటను అమ్ముకున్న తర్వాత పంట ఏదైతే పెట్టుబడి వస్తుందో దాని ద్వారా గింజలు అమ్ముకున్న తర్వాత వచ్చినటువంటి పంట అమ్ముకున్న తర్వాత మిగిలింది ఆ కౌలు రైతుకు మిగిలేటువంటి అవకాశం ఉంది. ఈ ప్రభుత్వం మాత్రం ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తా ఉంది. ఒకవేళ రైతు భూమి ఉంటే దాన్ని కౌలు రైతులు తీసుకుంటే కౌలు రైతుకు దీనికి సంబంధించినటువంటి అఫిడవిట్ చాలా ఇంపార్టెంట్ అనేటువంటిది మెయింటైన్ చేసింది. సో ఇక్కడ నుంచి రైతు ఖచ్చితంగా ఎవరైతే వ్యవసాయ భూమి ఉన్నటువంటి అసలైన రైతు ఉంటారో ఆయన భూమిని కౌలుకి ఇచ్చేటువంటి సందర్భంలో కౌలు రైతుకు పెట్టుబడి సాయం అందే అవకాశం ఉంది. కాబట్టి అఫిడవిట్ కంపల్సరీ.
సో ఇది ఎక్కడికి దారి తీస్తుందో అనేటువంటిది చర్చ కూడా ఉంది క్షేత్రస్థాయిలో. ఎందుకంటే భూమి ఉన్నటువంటి రైతు నా అకౌంట్ లో పడాలి అనేటువంటి ఒక ఆలోచనతో ఉంటాడు రైతు భూమి కాబట్టి. మరి కౌలు రైతుకి పెట్టుబడి సాయం కింద ఎకరాకు 15,000 చొప్పున మరి ఇచ్చే అవకాశం ఉంటుందా లేదా చూడాలి. ఎగ్జాంపుల్ 4 ఎకరాలు ఉంటే 60,000 రూపాయలు రైతుకి సంవత్సరానికి వచ్చేటువంటి అవకాశం ఉంది. మరి అది రైతు కోల్పోయి కౌలు రైతుకి ఇచ్చేటువంటి అవకాశం ఉంటుందా? దీనికి సంబంధించి ఏం జరుగుతుందో చూడాలి. ప్రస్తుతానికి మాత్రం సాగు చేసే భూమికి మాత్రమే. ఇప్పుడు గతంలో రియల్ ఎస్టేట్ భూములు, శిఖం భూములు, కొండ భూములు, గుట్టల భూములు అంటే వ్యవసాయానికి అనుకూలంగా లేనటువంటి చెలకలు, తర్వాత పలుగురాలు ఉండేటువంటి భూములు, వ్యవసాయానికి అనుకూలంగా లేనటువంటి భూములకు కూడా రైతు బంధు పడింది. కానీ ఈ ప్రభుత్వం మాత్రం కట్ ఆఫ్ చేయాలనుకుంటుంది చాలా స్పష్టంగా. ఎవరైతే సాగు చేస్తారో పంట విస్తీర్ణం ఉంటుందో ఆ పంట స్థానికంగా ఉండేటువంటి అధికారులు ఇచ్చేటువంటి నివేదిక ప్రకారం వారికి రైతు భరోసా పేట పెట్టుబడి సాయం అందించడానికి సిద్ధమవుతోంది. అది కూడా ఈ వానాకాలానికి సంబంధించినటువంటి సీజన్ నుంచే పెట్టుబడి సాయం అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తా ఉంది. సజ్జన్ రైట్, అంటే దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఎప్పటికల్లా క్లారిటీ రావచ్చు. కండిషన్స్ ఏమైనా అప్లై చేయబోతోందా, అలాగే దీనికి సంబంధించి ఏమైనా లిమిటేషన్స్ పెట్టే అవకాశం ఉందా? వీటన్నిటికీ ఎప్పటికల్లా పూర్తి స్థాయిలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది మధు? గతంలోనే క్లారిటీ ఇచ్చింది ప్రభుత్వం దీనిపైన. ట్యాక్స్ పేయర్స్, తర్వాత ప్రభుత్వ ఉద్యోగులు, పెద్ద పెద్ద స్థాయిలో ఎప్పుడైతే రియల్ ఎస్టేట్ వ్యాపారులు, రాజకీయ పార్టీకి సంబంధించిన పెద్ద నేతలు, భూస్వాములకు ఈ రైతు భరోసా పెట్టుబడి సాయం ఇవ్వము అనేటువంటిది క్లారిటీ ఇచ్చింది. సో అది చాలా స్పష్టంగా, అంటే ఐటీ కట్టే ఎవరైనా సరే భూమి ఉన్నా, 5 ఎకరాల లోపు ఉన్నా, 5 ఎకరాలు ఉన్నా, 5 ఎకరాల పైన ఉన్న వారికి రైతు పెట్టుబడి సాయం కింద రైతు భరోసా సాయం అందదు, ఈ ప్రభుత్వం ఇవ్వదు అనేటువంటిది క్లారిటీ ఇచ్చింది. తర్వాత ప్రభుత్వ ఉద్యోగుల్లో అత్యున్నత స్థాయిలో ఉన్నటువంటి వారు, వారి పేరు పైన కనుక భూమి ఉంటే, ఆయనే ఉద్యోగం చేస్తూ ఆయన పేరు పైన కనుక భూమి ఉంటే ఆయనకు ఈ పెట్టుబడి సాయం అందే అవకాశం లేదు. ఒకవేళ కుటుంబ సభ్యులకు ఉంటే దాన్ని ఎలా పరిగణలోకి తీసుకుంటుంది ప్రభుత్వం, ఏ రకంగా కన్సిడర్ చేస్తుంది చూడాలి. ఒకవేళ భార్య పేరు మీద ఉన్నా, కొడుకుల పేరు మీద, కూతుర్ల పేరు మీద భూమి ఉన్నా మరి ప్రభుత్వ ఉద్యోగికి సంబంధించినటువంటిది చూడాలి. ఒకవేళ ట్యాక్స్ పేయర్ ఉంటే, ఆయన ప్రభుత్వానికి ట్యాక్స్ చెల్లించేటువంటి విధంగా ఉంటే, ఆయన పేరు పైన భూమి లేకుండా ట్యాక్స్ చెల్లించేటువంటి వ్యక్తి పేరు మీద కాకుండా కుటుంబ సభ్యుల పేరు మీద భూ బదలాయింపు చేస్తే దానికి సంబంధించి ప్రభుత్వ నిర్ణయాలు ఎలా ఉంటుందో చూడాలి. సో ఇవి చాలా కాస్త కొంచెం కన్ఫ్యూజన్ ఉండే అవకాశం ఉంది. గత ప్రభుత్వం ఈ కన్ఫ్యూజన్ అన్నిటికీ తలనొప్పులన్నీ పెట్టుకోవద్దు అనేటువంటిది రైతు బంధు పేరిట అందరికీ భూమి ఉన్న ప్రతి ఒక్కరికి వాళ్ళు చిన్న పెద్ద ఆర్థిక ఇవన్నీ స్తోమతలు చూడకుండా అందరికీ రైతు బంధు వేసింది. కానీ ఈ ప్రభుత్వం కట్ ఆఫ్ పెట్టాలనుకుంటుంది. చూడాలి ఎంతవరకు అవుతుందో. మరి ప్రస్తుతానికి మాత్రం ట్యాక్స్ పేయర్స్, ప్రభుత్వ ఉద్యోగులు, రాజకీయ నాయకులు, బడ వ్యాపారవేత్తలు వీళ్ళందరికీ రైతు బంధు ఇవ్వద్దు అనేటువంటిది నిర్ణయం తీసుకుంది. దాన్ని కూడా కట్ ఆఫ్ లిస్ట్ పెట్టి తీసుకోవాలనుకుంటుంది. ఇంట్లో ఒకవేళ ఇద్దరికి ఉంటే, భార్య పేరు పైన 5 ఎకరాలు, భర్త పేరు పైన 5 ఎకరాలు ఉంటే మరి వారి పరిస్థితి ఏంటి? సో వీటన్నిటిపైన త్వరలోనే ప్రభుత్వం క్లారిటీ ఇచ్చే అవకాశం. రైట్ మధు, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం రైతు భరోసాపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక ప్రకటన చేశారు. వానాకాలం సీజన్ నుంచే రైతు భరోసా అమలు చేస్తామంటున్నారు. ఇక రైతు భరోసా కింద ప్రతి నెలకు ఎకరాకు 7,500 రూపాయల ఆర్థిక సాయం అందించాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. మొత్తంగా ఎకరాకు 15,000 రూపాయల ఆర్థిక సాయం అందించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇక రైతు భరోసాను 5 ఎకరాలకే వర్తింపజేసే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా భూమి సాగు చేసే వారికి మాత్రమే రైతు భరోసా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించుకున్నట్టుగా సమాచారం అందుతోంది. భూమి కౌలుకిస్తే కౌలుదారికి ఆర్థిక సాయం అందించే అంశాన్ని కూడా ప్రభుత్వం పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తోంది. రైతు నుంచి కౌలుదారికి అఫిడవిట్ తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయబోతోందనేది అందుతున్న సమాచారం.